పొద్దున్న నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ గురించి చేసిన మాటలు. ఆయన మాట తీరు అట్లే ఉండొచ్చు, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి అంత పెద్ద మాట అన్నాడు. ఇప్పటిదాకా కాంగ్రెస్ నుంచి ఎవరు రెస్పాండ్ కాలే. అసలు ఆ ఎమ్మెల్యే అట్లా మాట్లాడితే మరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఆ ఎమ్మెల్యేకి నోటీసులు ఇస్తారా, ఆ ఎమ్మెల్యేని పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తారా? ఇప్పుడు మరి మైపాల్ రెడ్డి ఆయన ఎవరో కాదు, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. ఆయన ఎందుకు ఏరినట్టు కాంగ్రెస్లో? ఆయన కాంగ్రెస్లో ఎందుకు ఏరినట్టు, ఆ పార్టీలో ఎందుకు ఉన్నట్లు? ఒకసారి ఆ వీడియో చూపిస్తా, మీరంతా చాలామంది చూసి ఉంటారు. బట్ నేను నా వర్షన్లో నేను దీనిపైన విశ్లేషణ చేస్తున్నా. విశ్లేషణ వినే కన్నా ముందు, వీడియో చూసే కన్నా ముందు, ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. సిగ్నల్ టీవీని తీసేయాలి, సిగ్నల్ టీవీని లేకుండా చేయాలని చాలామంది రిపోర్ట్స్ కొడుతున్నారు. వాళ్ళు మన రాష్ట్రంలో ఆ పార్టీ ఉందో లేదో తెలియదు, కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొడుతున్నారు, సోషల్ మీడియా వాళ్ళు కొడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే నేను విశ్లేషణ చేసిన వీడియోలకు కాపీరైట్ వేసేసినారు వాళ్ళు. అది ఎవరిదా అని తీరా చూస్తే పక్క రాష్ట్రంలో ఒక మంత్రికి సంబంధించిన ఛానల్స్ అంటవి. వాటితో మాట్లాడి మీ ఛానల్ తెలంగాణలో ఉంది, హైదరాబాద్లో ఉంది, అరే మేము తెలంగాణ వాళ్ళము, ఉద్యమాలు చేసిన వాళ్ళము, అసలు మీకు సంబంధం లేని కంటెంట్, నేను సొంతంగా చెప్పుకున్న కంటెంట్ మీది ఎట్లయితుంది, ఎట్లా కాపీరైట్ చేస్తారు అని చిన్న ఫైట్ చేస్తే రిమూవ్ చేసిర్రు. అది మొత్తం కాపీరైట్ రిమూవ్ చేసిర్రు. కానీ రిపోర్ట్స్ వాళ్ళు కొడతలేరు, ఎవరో కొడుతున్నారు, వేరే కంట్రీలో ఆస్ట్రేలియాలో కొడుతున్నారు. అక్కడ సోషల్ మీడియా నడుతుంది ఆ పార్టీ. కాబట్టి నేను మీ మద్దతు అడుగుతున్నా. సబ్స్క్రైబర్స్ పెరగడం సబ్జెక్ట్ కాదు, సబ్స్క్రైబర్స్ నా సబ్జెక్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ మీ మద్దతు నేను అడుగుతున్నానంటే సిగ్నల్ టీవీ మీద అంత ప్రెషర్ ఉంది. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి. ఒకసారి గూడెం మైపాల్ రెడ్డి ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. నేనైతే ఆ మాట మాట్లాడను, ఆయన నోట్లోకి వెళ్ళి మాట్లాడిన మాట నేను మాట్లాడను. యాజ్ ఏ జర్నలిస్ట్గా, రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్గా నేను ఆ గలీజ్ మాట మాట్లాడను. ఒకసారి అదేందో వినండి. విన్నారు కదా, అది గలీజ్ మాటనే. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో చేరిండు, కానీ ఆ పార్టీని ఒక దాంతో పోలుస్తున్నాడు. ఎందుకు వచ్చింది ఆ సందర్భం అంటే, ఈ ప్యారా డంపింగ్ యార్డ్ వాళ్ళు, ప్యారా నగర్ డంప్ యార్డ్ వాళ్ళు తెలుసుగా, ప్యారా నగర్ అని పెద్ద ఇష్యూ అవుతుంది. అయితే ఏ సందర్భంలో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఈ మాట మాట్లాడాడు. కొంతమందితో మాట్లాడాను, సన్నిహితులతో మాట్లాడాను. ఏంది అసలు మీ ఎమ్మెల్యే ఇట్లెందుకు మాట్లాడుతున్నాడు, ఆయన కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లోనే అంత మాట అంటాడా అని అడిగితే వాళ్ళు 2-3 విషయాలు చెప్పిండ్రు. ఒకటి, వాళ్ళు వచ్చిన వాళ్ళేమో ప్యారానగర్ డంపింగ్ యార్డ్ బాధితులు. అది ఎక్కడుందంటే పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో గుమ్మడిదల మండలంలో ఉంటుంది, బార్డర్ టు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ. ఆ మధ్య లాస్ట్ మంత్ సుంతా లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేసారు, పెద్ద గొడవ అయింది కదా. ప్యారానగర్లో డంపింగ్ యార్డ్ పెడితే ఆ పక్క నర్సాపూర్, ఈ పక్క పటాన్ చెరువు 2 పొల్యూషన్ అయిపోతాయి అనేది లెక్క. 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, ఆడ కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది అక్కడ ప్యారానగర్లో డంపింగ్ యార్డ్ పెట్టాలని. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని మొత్తం క్లియర్ చేసేసి డంపింగ్ యార్డ్కు రెడీ చేసేసారు అక్కడ. అది బాధ. అక్కడ దాదాపు అటుపక్క ఇటుపక్క ఒక 10 విలేజెస్ మొత్తం కూడా పొల్యూటెడ్ అయిపోతాయి, మొత్తం గ్రౌండ్ వాటర్. ఇంకోటి ఏం చెప్తున్నారంటే ప్యారానగర్లో ఒక్క చుక్క నీళ్ళు పడ్డా ఆ నీళ్లు అటు ఇటు మొత్తం పటాన్ చెరువు, మొదలే పటాన్ చెరువు కొంచెం ఈ ఇండస్ట్రియల్ ఏరియా అదంతా పొల్యూటెడ్. నర్సాపూర్ మంచిగానే ఉంటుంది, ఇప్పుడు అది కూడా పొల్యూటెడ్ అయిపోతుంది. ప్లస్ ఈ డంపింగ్ యార్డ్తోన ప్యారానగర్ కంప్లీట్గా ఒక పెంటకుప్పలాగా తయారైంది అనేది వాళ్ళ వాదన. సరే, దీని గురించి 2 monthsకి వెళ్ళి ధర్నాలు, నిరసనలు అవన్నీ కూడా అవుతున్నాయి. గూడెం మైపాల్ దగ్గరికి వచ్చిర్రు, మీరు సపోర్ట్ చేయండి మాకు, మీరు అధికార పార్టీలో ఉన్నారు కదా అని. ఆ వర్డ్ ఆయనకు మండిపించింది. మీరు అధికార పార్టీలో ఉన్నారు కదా, మీరు చెయ్యండి దీన్ని అనే వరకు ఆయనకు మండిపోయి లాస్ట్కి కాంగ్రెస్ను అంత మాట అన్నాడంట. అంత మాట అనాల్సిన అవసరం ఏముందంటే, ఆయన కాంగ్రెస్లో ఉండి కూడా ఏమైతే లేవు పనులు. వాళ్ళ మనుషులు చెప్తున్నారు, అన్న ఆయన పొద్దుగా లేస్తే జనాల దగ్గర తిరుగుతాడు గూడెం మైపాల్ రెడ్డి, జనాల దగ్గర పోయి ఏదో ఒకటి చేసుకుంటాడు, ఏదో పని చేస్తాడు, ఏదో వాళ్ళతో మాట్లాడుతుంటాడు, ఏదో సంథింగ్. పటాన్ చెరువులో గూడెం మైపాల్ రెడ్డి ముద్ర ఉంది. అయితే ఇప్పుడంట కాన్స్టిట్యున్సీలో ఏదైనా అవసరం ఉంటే ఏ ఆఫీసర్కి చెప్పినా, ఎవరికి చెప్పినా ఏ పని అయితే లేదంట. అసలు ₹1 గవర్నమెంట్ ఇస్తలేదంట, అసలు పనులే అయితే లేవంట. జనాలకు ఇచ్చిన మాట పోతుందంట. ఆయన ఇరిటేషన్ ఉన్నాడంట గూడెం మైపాల్ రెడ్డి. మరి ఆయన ఎందుకు ఏరిండు, ఏ సందర్భంలో ఏరిండు కాంగ్రెస్లో అనేది ఆయన చెప్పుకోవాలి. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం అని చెప్పుకుంటారు అందరూ, ఆయన కూడా అదే చెప్పుకున్నాడు.
కానీ ఇప్పుడు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం కాదు, ఏదైనా చిన్న మోరీ తవ్వుదామంటే కూడా, చిన్న గ్రామస్తులు ఏమైనా అడిగితే చిన్న పని చేసి పెడదామంటే కూడా అసలు పని అయితే లేదు. ఆఫీసర్లు ఎవరినితో లేరు, మినిస్టర్స్ ఎవరినితో లేరు, గవర్నమెంట్కి ఏం చెప్పినా వేస్ట్, గవర్నమెంట్ పని చేస్తలేదని చెప్పి ఆయన్నే తన సన్నిధులతో మాట్లాడుకుంటున్నాడట. అంటే అసహనంతో ఉన్నాడు గూడెం మహిపాల్ రెడ్డి, ఫుల్ అసంతృప్తి అసహనంతో ఉన్నాడు అనేది క్లియర్గా అర్థమైంది. మరి ఆయన అసంతృప్తిలోకి వెళ్ళి వచ్చిన మాటనేమో బహుశా కాంగ్రెస్ పైన ఆయన మాట్లాడింది. మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేనే అంటేనే ఆయనకు అంత కోపం వచ్చింది. ఆయన ఉండేదే అధికార పార్టీలో కదా, కాంగ్రెస్లో ఏరండి. ఇప్పుడు వాళ్ళు ఇష్టం లేకపోతే వదిలేసిపోవచ్చు కాంగ్రెస్ పార్టీని. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో పనులు అయితే లేవు, నేను చేరిన లక్ష్యం నెరవేర్తలేదు అనుకుంటే పోవచ్చు. నేను అనుకున్నా బహుశా ఆ మధ్య ఈడీ రైట్స్ అయినాయి, సంథింగ్ ఈ మైన్స్లో ఏదో రాయల్టీ కట్టలేదని. నిజానికి ఆయన ఆ బిజినెస్ చేస్తాడు, 30 yearsకి వెళ్ళి ఆ బిజినెస్ చేస్తాడు. రాయల్టీ కట్టనమాట కూడా నిజమే అని కూడా చెప్తున్నారు వాళ్ళ అనుచరులు. మరి దానికి భయపడి కాంగ్రెస్లో ఏరిండా, అది ఎందుకు ఏరిండా అనేది ఆయన చెప్పుకోవాలి. అంత అసహనంతో ఉన్నాడు ఎమ్మెల్యే. ఆయన బీఆర్ఎస్కి వచ్చిన ఎమ్మెల్యే కాబట్టి ఆయన మాట్లాడాడు. కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే అసహనంతోనే ఉన్నాడు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు డబల్ అసహనంతో ఉన్నారు. ఎందుకంటే స్వామి కార్యం నెరవేరలేదు, స్వకార్యం నెరవేరలేదు, రెండు కాలేదు. ఇక్కడ చెప్పింది స్వామి కార్యం, చేరింది స్వకార్యాల కోసం, రెండూ నెరవేరలేదన్న బాధల అసంతృప్తుల ఏమైపోయిందంటే తల్లిగారిల్లు అత్తగారిల్లు, వాళ్ళు దాన్ని వీళ్ళు దాన్ని అన్నట్టు అయిపోయింది. ఎటు కాకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఆ అసహనంతోనే బహుశా ఆయన మాట్లాడు. సరే ఆయన మాట్లాడాడు. మరి కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్ ఏంది? మీ పార్టీని అంత మాట అంటే ఒక ఎమ్మెల్యే పక్క పార్టీకి వెళ్ళి వచ్చి మీ పార్టీ అయిన ఒక ఎమ్మెల్యే అంటే మేము ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా? ఎవరెవరి మీద సస్పెండ్ అన్నీ చేస్తున్నారు కదా, అందరి మీద చర్యలు తీసుకోవాలి. గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయితే సస్పెండ్ చేయరా? ఎమ్మెల్యే అయితే ఆయన మీద చర్యలు తీసుకోరా? ఈ డిమాండ్ వస్తుంది ఆల్రెడీ బయట నుంచి. కాంగ్రెస్లో కొంతమంది ఏంది ఇట్లా మాట్లాడుతుండు, అసలు కాంగ్రెస్ సిద్ధాంతాలు తెలిసినోడు, కాంగ్రెస్ వ్యవహారాలు తెలిసినోడు అయితే అట్లా మాట్లాడాడు కదా. అసహనం ఉంటే మినిస్టర్ దగ్గరనో సీఎం దగ్గరనో పోయి చెప్పుకుంటారు, కానీ ఈయన ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అనేది ఒక చర్చ నడుస్తుంది. కాకపోతే ఎమ్మెల్యేల రిప్రజెంటేషన్స్ కూడా ప్రభుత్వంలో పనిచేస్తలేవు అనేది వెరీ క్లియర్. పేరనగర్ డంపింగ్ యార్డ్ పెట్టాలనుకుంటే మరి దానికి ఏం ప్రాసెస్ స్టార్ట్ అయినారు? పబ్లిక్ హియరింగ్స్ అవన్నీ స్టార్ట్ అయినాయా? కనీసం మీ పార్టీలో ఏరిండు, మరి పక్కపాటి ఎమ్మెల్యే వచ్చి మరి ఆయన ఏమైనా అభిప్రాయం తీసుకున్నారా? లేకపోతే ఆయన చెప్తే కనీసం ప్రభుత్వంలో పని కాదు అని ఆయనే డిసైడ్ అయిందంటే ప్రభుత్వంలో ఏం నడుస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎనీవే కాంగ్రెస్ను ఆయన అంత మాట అనడం మాత్రం ఒరిజినల్ కాంగ్రెస్ నీళ్ళను బాగా బాధిస్తుందట. ఇక మిగతా వాళ్ళకంటే ఏం బాధ ఉండదు. మిగతా ఒరిజినల్ కాంగ్రెస్ కాని వాళ్ళకు మస్తు మాట్లాడతారులే, మనం కూడా మస్తు మాట్లాడినాం, అంత అవతల ఉన్నప్పుడు మాట్లాడలేదా అన్నతో చాలామంది ఉండొచ్చు. కానీ చాలా పెద్ద మాట మాట్లాడిండు. ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఎంత పెద్ద మాట అన్నావు సార్ అని, అట్లే ఉన్నది ఈయనది కూడా. చాలా పెద్ద మాట మాట్లాడిండు. ఇంకా కాంగ్రెస్ పార్టీని దాంతో పోలిస్తే ఆయన పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అసలు ఇక మనసులో ఎట్లా పడుతుంది? ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా అనేది అయితే చూద్దాం. బట్ ఆయన వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీని అంత మాట ఇప్పటిదాకా ఓపెన్గా ఎవ్వరు మాట్లాడలే, ఎమ్మెల్యేలే కాదు ఈవెన్ కార్యకర్తలు కూడా ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టుకోవాలి. అంత మాటగా పదవులు రాకపోయినా వాళ్ళని పట్టించుకోకపోయినా కార్యకర్తల్ని 10 ఏళ్ళు కష్టపడే కార్యకర్తలకు దిక్కు లేకపోయినా వాళ్ళు పాపం లోపల మదన పడుతున్నారు, లోపల బాధపడుతున్నారు. కానీ గూడెం మహిపాల్ రెడ్డి బయటికి చెప్పేసిండు. అదే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.